హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూలోక విహారం. ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో జరిగే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో చాలా భారీ ఎత్తున 15 రోజుల పాటు షష్ఠి మహోత్సవాలు జరిపిస్తారు. ఈ సంవత్సరం 2023 డిసెంబర్ 18 నుంచి 2024 జనవరి 3వ తారీఖు వరకు షష్ఠి మహోత్సవాలు చాలా ఘనంగా జరిపారు. షష్ఠి ముందు రోజు అనగా డిసెంబర్ 17వ తారీఖు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మేళ తాళాలతో వేద మంత్రాలతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే స్వామివారిని వివిధ రకాల పుష్పమాలలతో చాలా చక్కగా అలంకరిస్తారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకమైన ఆభరణాలతో అలాగే వివిధ రకాల పుష్పాలతో చేసే ఈ అలంకరణ చూడడానికి 2 కళ్ళు సరిపోవనే విధంగా చాలా అందంగా ఉంటుంది. స్వామివారు ఉన్న గర్భగుడి చుట్టూ కూడా ఇలా పుష్పాలతో చాలా చక్కగా అందంగా అలంకరిస్తారు. స్వామివారి కళ్యాణానికి వాడిన తలంబరాల బియ్యాన్ని సంతానం లేక బాధపడుతున్న వారు ఆ తలంబరాల బియ్యాన్ని పరమాన్నంలా వండుకుని భార్యాభర్తలిద్దరూ ఆ ప్రసాదాన్ని తింటే అతి త్వరలో తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అత్తిలి షష్ఠి కళ్యాణ మహోత్సవాలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. గర్భగుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామివారిని, పాండురంగ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మరొక ప్రక్కన భక్తి గీతాలు పాడుతూ చిన్నపిల్లలతో కోలాటం ఆడిస్తూ చాలా సందడి చేస్తారు. అత్తిలి షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోదగినది షష్ఠి రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్తిలి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో చాలా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అత్తిలి షష్ఠిని సుమారు 100 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా నవంబర్ నెలలో నిర్విరామంగా జరిపిస్తున్నారు. అత్తిలి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అత్తిలి షష్ఠి అంటే ఒక పెద్ద పండుగ లాంటిది. అందుకే షష్ఠి రోజు ముందు రోజే వారి బంధువులను మిత్రులను పిలుచుకుని వారితో పాటు ఈ షష్ఠి మహోత్సవాలని కలిసి చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు. ఈ షష్ఠి మహోత్సవాలు గతంలో అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఒక నెల రోజుల పాటు ఈ మహోత్సవాలు జరిపేవారు. తర్వాత 9 రోజులకు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు 15 రోజుల పాటు ఈ కళ్యాణ మహోత్సవాలని చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ షష్ఠి వేడుకల్లో భాగంగా షష్ఠి జరిగే ప్రధాన వీధుల్లో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి చిన్న పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుని అమ్ముకుంటారు. మామూలు రోజుల్లో అయితే ఈ వీధుల్లో అసలు జనం కనబడరు. ఇక షష్ఠి మొదలైన రోజు నుంచి 15 రోజుల పాటు ఈ వీధుల్లో నడవాలంటే చాలా సమయం పడుతుంది. ఇక శనివారం మరియు ఆదివారం అయితే చాలామంది వారి ఫ్రెండ్స్తో మరియు బంధువులతో వచ్చి షష్ఠి మొత్తం తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ టెంపుల్కి ఎదురుగా ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం వీధిలోని షష్ఠి విజువల్స్. షష్ఠి మొదలైన మొదటి రోజు మరియు రెండవ రోజు ఈ వీధిలో నడవాలంటే చాలా చాలా కష్టం. ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ తీర్థం జరుగుతుంది అంటే ముందుగా చాలామందికి గుర్తుకు వచ్చేది ఖర్జూర పండు మరియు జీళ్ళు. ఈ దుకాణాలు అయితే అత్తిలి షష్ఠి జరిగే ప్రధాన వీధుల్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ జీలను తినడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్, ఈ షాప్స్ అన్నీ కూడా అత్తిలి కాలగొట్ట రోడ్లో షష్ఠి రోజున పెట్టిన షాప్స్ ఇవి షాప్స్ అయితే షష్ఠి మొదటి 3-4 రోజులు మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ఈ రోడ్డు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఈ రోడ్లో ఇలా ప్లాస్టిక్తో తయారు చేసిన ఫ్లవర్స్ అమ్మే షాప్స్, చిలక జోషం చెప్పేవాళ్ళు మరియు పచ్చబొట్లు వేసేవాళ్ళు, ఇలా మరికొన్ని వ్యాపారాలు చేసుకునేవారు ఈ రోడ్లో ఎక్కువగా కనిపిస్తారు. ఇంకా అత్తిలి షష్ఠిలో అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాహనాలు సుమారుగా 5 సంవత్సరాల క్రితం చేయించారు. పాతవి తీసేసి కొత్తవి స్వామివారి కోసం ప్రత్యేకంగా ఈ వాహనాలను చేయించారు. షష్ఠి రోజు సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి నిర్వహించే ఊరేగింపులో భాగంగా ఈ వాహనాలను కూడా ఊరంతా ఊరేగిస్తారు. స్వామివారికి నిర్వహించే ఊరేగింపులో వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేసేవారిని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వారితో ప్రోగ్రామ్స్ ఇప్పించి ఊరంతా పెద్ద సంబరంలా ఈ ఊరేగింపుని నిర్వహిస్తారు.
ఫ్రెండ్స్, చూశారు కదా అత్తిలి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మహోత్సవ విశేషాలు. మీకు బాగా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే మన భూలోక విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బీ సేఫ్, సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.